ఇవాళ న్యూస్ పేపర్స్లో ప్రధాన వార్తల్లోకి వెళ్దాం. నమస్తే తెలంగాణ దినపత్రిక. నమస్తే తెలంగాణలో రాజన్న కోడెలు కోతకు అంటూ క్వశ్చన్ మార్క్తో ఒక ప్రధాన వార్త కనిపిస్తోంది. దేవాదాయ మంత్రి జిల్లాలో వెలుగులోకి అంటూ చూస్తున్నాం. 49 విక్రయించినట్టుగా నిర్ధారణ, పోలీస్ కేసు నమోదు అంటూ మనం వార్తను గమనించవచ్చు. సో వేములవాడలో పరిమితికి మించిన కోడెల సంఖ్య సంరక్షణ కోసం రైతుకు 2 ఇవ్వాలని నిబంధన. మంత్రి అనుచరుడికి ఏకంగా 60 కోడెల అప్పగింత. స్వయంగా సిఫార్సు చేస్తూ మంత్రి సురేఖ లేఖ అంటూ చూస్తున్నాం. కోడెలను అమ్ముకున్నట్టు అనుచరుడిపై ఫిర్యాదులు, గీసుకొండ పోలీస్ స్టేషన్లో రాంబాబుపై కేసు నమోదు అంటూ చూస్తున్నాం. నీళ్లు నమిలిన ఈవో ఘటనపై అస్పష్ట వివరణ అంటూ ఈ వార్త కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ చూసుకుంటే రైతులు అడుక్కుంటారా అంటూ మన వార్త చూస్తున్నాం. రైతు బంధు రాలేదు అని, రుణమాఫీ కాలేదని పొద్దస్తమానం అవే ప్రశ్నల. పథకాల కోసం అడుక్కునే బతుకొద్దు, డబ్బులు వచ్చే వ్యవసాయం చేయాలి అంటూ మంత్రి తుమ్మల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిండు. ఆ వ్యాఖ్యలకు సంబంధించి కూడా మనం ఇక్కడ వార్త చూస్తున్నాం. రైతులు డబ్బులు వచ్చే వ్యవసాయం చేయాలి, అంతేగాని పొద్దాక నాకు రైతు బంధు రాలేదు, రైతు బీమా రాలేదు, రుణమాఫీ రాలేదు అని అడుక్కు తినే బతుకు మనకు అవసరం లేదు అంటూ వ్యవసాయదారులది ఎప్పుడూ దానం చేసే గుణమే తప్ప ఈ జాతికి అడుక్కునే అవసరాలు లేవు అంటూ అడ్డగోలుగా మాట్లాడిండ్రు. సో ఈయన వ్యాఖ్యల పట్ల రైతులంతా కూడా భగ్గుమంటున్న పరిస్థితి చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇక మనం మిగతా వార్తలు చూద్దాం. రాష్ట్రంలో ప్రధానంగా చాలా కీలకమైన అంశము తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి. సో తెలంగాణ తల్లి మార్చిన రూపం ఎట్లా ఉంటుందనే దానికి సంబంధించి నిన్న సాయంత్రం నుంచి కూడా ఒక ఇదే నమూనా అంటూ కూడా మనకు కనిపిస్తుంది. సో గతంలో తెలంగాణ తల్లి విగ్రహం ఎట్లా ఉండేది, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎట్లా రూపం మార్చే ప్రయత్నం చేస్తున్న దానికి సంబంధించి మనం ఇక్కడ క్లియర్గా గమనించవచ్చు. గతంలో తెలంగాణ తల్లి రూపం, రేవంత్ రెడ్డి మార్చిన తెలంగాణ తల్లి రూపం ఎట్లా ఉందో మనం గమనించవచ్చు. ఎందుకంటే కీలకంగా ప్రధానంగా చర్చ జరుగుతుంది ఏంటంటే తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల మీద ఒక దాడి చేస్తున్న కుట్ర చాలా క్లియర్గా కనిపిస్తుందని అంటున్నారు. ఎందుకంటే తెలంగాణ తల్లి చేతిలో ఉన్న బతుకమ్మను తీసేసి కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుని అట్లా పెట్టడం పట్ల తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. నిజంగా తెలంగాణ తల్లి అంటే ఒక దేవతలాగా భావించి, ఒక శక్తిలాగా భావించి చూస్తూ ఉంటారు. కానీ దాని రూపు మార్చేసి ఒక సాధారణ మహిళగా పెట్టినామని చెప్పి బహుజనుల స్త్రీగా పెట్టినామని చెప్పేసి చేస్తున్నారు. కానీ రేవంత్ రెడ్డి తెలంగాణను తగ్గించే కుట్ర చేస్తున్నారు, తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. ఒక దేవతగా కొలవాల్సిన రూపం ఎట్లా ఉండాలి అనే దానికి సంబంధించి కూడా తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. సో రూపం మార్చడమా, రూపు మాపడమా అంటూ కూడా ప్రశ్నలు తలెత్తుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మూర్తి భవించిన ఉద్యమ స్ఫూర్తి తెలంగాణ తల్లి 2006లోనే రూపునిచ్చి ఊరూరా విగ్రహాలు, 18 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ సర్కార్ మార్పులు, దేవత రూపం మార్పుపై కవి గాయకుల ఆగ్రహం అంటూ చూస్తున్నాం. బతుకమ్మ కిరీటం తొలగింపుపై అభ్యంతరాలను చూస్తున్నాం. హస్తముద్రతో ఏర్పాటుపై అనుమానాలెన్నో. ఎందుకంటే రేవంత్ రెడ్డి అధికారం వచ్చిన తర్వాత ఒకసారి కూడా జై తెలంగాణ అని అనలేదు, తెలంగాణ తల్లికి నివాళులు అర్పించిన పరిస్థితి ఎక్కడా కనిపించలేదు. కానీ తనకి రాజకీయంగా అవసరం పడుతుంది అనుకునేసరికి తెలంగాణ తల్లి అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి రూపాన్ని మారుస్తానంటూ కూడా ప్రయత్నాలు చేసిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి ఇదేం కుటిల నీతి అంటూ కూడా చూస్తున్నాం. గోప్యంగా విగ్రహం ఏర్పాటు ఎందుకు? ఎందుకంటే మార్పులు చేస్తున్నప్పుడు గతంలో ఉన్నదానికంటే బెటర్ మార్పులు చేసినప్పుడు దానికి సంబంధించి అందరికీ ఒక మాట చెప్పాల్సిన పని ఉంటుంది. ఎందుకంటే అందరి అభిప్రాయాలు తీసుకొని ఎట్లా అయితే బాగుంటుంది, గతంలో కంటే ఎట్లా మెరుగ్గా చేస్తే బాగుంటుంది, సలహాలు తీసుకొని దానికి సంబంధించి అనౌన్స్ చేస్తూ వెళ్తున్న పరిస్థితి ఉంటుంది. కానీ ఆఖరి వరకు కూడా ఈ విగ్రహ రూపు మార్పు విషయానికి సంబంధించి రేవంత్ రెడ్డి సీక్రెసీ పాటిస్తూ వచ్చిండ్రు. సో ఎందుకు ఇంత సీక్రెసీ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఏంది? ఏకఛత్రాధిపత్యం చూపిస్తున్నట్టుగా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఏంటి అని కూడా తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే గతంలో లోగో మార్పు సందర్భంలోనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా మారుస్తారని అన్న సందర్భం ఆ మాట కూడా వచ్చింది. తీవ్రమైన వ్యతిరేకత నేపథ్యంలో ఎందుకు ఇంత వ్యతిరేకతను మూట కట్టుకున్న ఉంటున్నప్పటికీ కూడా ఎందుకు పట్టుబట్టి మరీ తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని మార్చాల్సిన అవసరం ఏంటనే చర్చ ప్రధానంగా జరుగుతోంది. అయితే భారతమాత రూపాన్ని మోదీ మార్చిండా అంటూ కూడా ప్రశ్న తలెత్తుతోంది. ఎందుకంటే భారతమాత రూపం ఎట్లా ఉంటుంది? కిరీటాలు ఉంటాయి, నగలు ఉంటాయి, ఒక వైభవోపేతంగా ఒక శక్తి స్వరూపంలాగా కూడా భారతమాత రూపం కనిపిస్తుంది. కానీ ఎవరు కూడా ఎప్పుడు ఈ రూపాలను మార్చే సంస్కృతి ఎక్కడ కూడా లేదు. ఎక్కడైతే ప్రధానంగా మొదట సంస్కృతికి ప్రతీకగా రూపాన్ని క్రియేట్ చేసుకుంటూ వచ్చినో వాటిని కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తూ వచ్చింది. కానీ ఇక్కడ తెలుగు తల్లి, కన్నడ తల్లి విగ్రహాల స్వరూపాన్ని మేమేమైనా మార్చినమంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డ వార్త చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో ఎందుకు ఈ విగ్రహ మార్పు అనే దానికి సంబంధించి ఎవరు కూడా ఒక
సానుకూలంగా లేని సిచ్యువేషన్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. తెలంగాణని తక్కువ చేసి చూపించే ప్రయత్నమా, తెలంగాణని పేదగా చూపించే ప్రయత్నం చేస్తున్నాడా రేవంత్ రెడ్డి అనేది అదే ప్రధానంగా చర్చ జరుగుతుంది. తెలంగాణ వాదుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యం చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇక మరోవైపు చూసుకుంటే యాదాద్రి విద్యుత్ తేజం కల సాకారం అంటూ కూడా మనం ఇంకో వార్త చూస్తున్నాం. కేసీఆర్ కృషి ఫలితం థర్మల్ పవర్ ప్లాంట్ సిద్ధం అంటూ చూస్తున్నాం. తెలంగాణకు కొత్త వెలుగు. రాష్ట్ర అవసరాల దృష్ట్యా 4000 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్కు రూపకల్పన. బీఆర్ఎస్ హయాంలోనే 90% పనులు పూర్తి. నేడు యూనిట్ 2ను ప్రారంభించనున్న సీఎం అంటూ కూడా వార్త చూస్తున్నాం. ఇక్కడ కేసీఆర్ దూరదృష్టి ఈ నేలపై చీకట్లను పారదోలింది. ముఖ్యమంత్రిగా ఆయన చేసిన కృషి తెలంగాణ కరెంటు కష్టాలు దూరం చేసింది. ఆయన దార్శనికత విద్యుత్ సర్ప్లస్ స్టేట్ గా మార్చింది. ఆ వరుసలోనిదే యాదాద్రి పవర్ ప్లాంట్. బీఆర్ఎస్ హయాంలోనే 90% పనులు పూర్తి చేసుకున్న వైటీపీఎస్ ఇప్పుడు ప్రారంభానికి సిద్ధమైంది. గత సర్కార్ కరెంటు నిర్ణయాలపై అనుమానంతో అక్కసుతో విచారణకు ఆదేశించిన రేవంత్ సర్కార్ ఇవాళ ఆ ప్లాంట్ ను ప్రారంభించనుంది అంటూ మనం వార్తని క్లియర్ గా చూస్తున్నాం. అంబేద్కర్ వర్ధంతి నిన్న ఆ సందర్భంగా కూడా తెలంగాణ ప్రభుత్వ వైఖరిపై తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సో అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ట్యాంక్మెంట్ సమీపంలో మహావిగ్రహం దగ్గర ఎటువంటి ఏర్పాట్లు చేయకపోగా సందర్శకులు ఎవ్వరూ కూడా రాకుండా గేట్లకు తాళాలేసి బలగాలను మోహరించింది ప్రభుత్వం. దానికి సంబంధించిన ఫోటోగ్రఫీ ఇక్కడ మనం చూస్తున్నాం. సో దిగ్బంధంలో అంబేద్కర్ అంటూ వర్ధంతి నాడు రాజ్యాంగ నిర్మాతకు అవమానం అంటూ మనం వార్తను చూస్తున్నాం. మహావిగ్రహానికి పూలదండ అయినా కూడా వేయకుండా వదిలేసిన సర్కార్. పరిసరాల్లో పోలీసు మోహరింపు, ఎవరు వెళ్లకుండా గేట్లకు తాళం, చుట్టూ చెత్తా చెదారాన్ని కూడా తొలగించని కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ చూస్తున్నాం. అంటే ఏ విధంగా అవమానపరుస్తుంది, ఏ విధంగా నిర్లక్ష్యానికి గురి చేస్తుందనే దానికి నిదర్శనంగా మనకి వార్త కనిపిస్తుంది. సో నివాళి పైన నిర్బంధమా అంటూ మనం గమనిస్తున్నాం. హెడ్లైన్ కేసీఆర్ పై అక్కసుతోనే అంబేద్కర్ కు అవమానం, రేవంత్ కుసంస్కారంతోనే విగ్రహ దిగ్బంధం అంటూ కూడా కేటీఆర్ వ్యాఖ్యలు చేసిండ్రు. నివాళులు అర్పించే తీరిక కూడా రేవంత్ రెడ్డికి లేదా అని ప్రశ్నించిండు ఆయన. ఏడాదైనా అంబేద్కర్ హస్తం తెస్తలేరు ఎందుకు? ఓవర్సీస్ స్కాలర్షిప్స్ ఎందుకు నిలిపేసిండ్రు? ప్రశ్నించిన వారిని అణిచివేయడమే ప్రజాపాలన అంటూ కూడా ప్రశ్నించారు కేటీఆర్. సో ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలని గృహ నిర్బంధం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. నివాళులు అర్పించకుండా కూడా అర్పించడానికి వెళ్లకుండా అక్కడ నేతలను అడ్డుకున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇంకొక వార్త చూసుకుంటే అంబేద్కర్ వర్స్ టీవీసీగా ప్రొఫెసర్ గంటా చక్రపాణి నియమించారు. బాలకృష్ణారెడ్డికి జేఎన్టీయూ ఇన్ఛార్జ్ వీసీగా బాధ్యతలు అప్పగించిన వార్త మనకు కనిపిస్తుంది. ఇక గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు కుదరదు అంటూ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మెయిన్ పరీక్షల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సో దానికి సంబంధించిన వార్త అది. ఇంకొక వార్త చూస్తుంటే నమ్మి వచ్చినాం నట్టేట ముంచొద్దు అంటూ కూడా చూస్తున్నాం. గోడ దూకిన ఎమ్మెల్యేల గోడు అంటూ మనం గమనిస్తున్నాం. రాజీనామా చేయలేం, ఉప ఎన్నికలు వద్దు, ఎన్నికలకు పోవడం అంటే మా గొంతు కోయడమే అంటూ ముఖ్య నేతకు ఫిరాయింపు ఎమ్మెల్యేల స్పష్టీకరణ. ఉప ఎన్నికలకు పోతే కాంగ్రెస్కు భంగపాటే, రాజకీయ వ్యూహకర్త రహస్య నివేదిక కలకలం అంటూ కూడా మనం వార్త గమనిస్తున్నాం. ఎందుకంటే మేము మిమ్మల్ని నమ్ముకొని కాంగ్రెస్లో చేరినాం, ప్రజల వ్యతిరేకత ఉన్నా కూడా మీకోసం పార్టీ మారినాం. ఇప్పుడు ఉప ఎన్నికలంటే మా వల్ల కాదు, ఇప్పుడు రాజీనామా చేస్తే గెలిచే పరిస్థితి లేదు. క్షేత్రస్థాయిలోని వ్యతిరేకతను గ్రహించకుండా ఏడాది పాలనకు రిఫరెండంగా ఎన్నికలకు పోవడం అంటే మా గొంతు కోయడమే అంటూ కాంగ్రెస్ ముఖ్య నేతతో పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్ళబోసుకున్న గోడు ఇదంతా కూడా. ఇప్పటికే తమకు అధికార పార్టీలో తగిన ప్రాధాన్యత లేదు అన్న అసంతృప్తితో రగిలిపోతూ ఉన్నారు. ఉప ఎన్నికలు కూడా జరిగితే తమ ఎమ్మెల్యే పదవి కూడా ఊడుతుంది అన్న ఆందోళనలో ఉన్నారు. ఈ మేరకు ఉప ఎన్నికలకు వెళ్ళొద్దు అంటూ వాళ్ళంతా కూడా ముఖ్య నేతకు మొరబెట్టుకుంటున్నట్టుగా ఆ పరిస్థితి కనిపిస్తుంది. ఇంకొక వైపు చూసుకుంటే వెలమల్లారా మిమ్మల్ని చంపి తీరుతా అంటూ పక్కాగా పనిపడదాం, నేనే భౌతిక దాడులకు దిగుతా అంటూ పరుష పదజాలంతో ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్ దూషించిన వార్త కనిపిస్తుంది. సోషల్ మీడియాలో షాద్నగర్ ఎమ్మెల్యే వీడియో వైరల్ అవుతుంది. సో దీన్ని తీవ్రంగా ఆల్ ఇండియా వెలమ అసోసియేషన్ ఖండించింది. దోమలగూడ పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యే శంకర్ మీద కేసు కూడా ఫైల్ చేసిండ్రు. సో శాసనసభ్యుని అనర్హుడిగా ప్రకటించాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలకు సీఎం రేవంత్ కాంగ్రెసే బాధ్యత వహించాలని కూడా వాళ్ళు హెచ్చరిక జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇంకొక వైపు చూస్తుంటే నిన్న జరిగిన పరిణామాల నేపథ్యంలో అడుగు పెడితే అరెస్టే అంటూ మనం గమనించవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ ఆందోళనలు సిగ్గుచేటు అంటూ ఐపీఎస్ వర్షిని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిండ్రు. సో గురుకులాల్లోకి వస్తే క్రిమినల్ కేసులు పెడతాం, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినా ఉండేది మేమే, ఏమైనా సమస్యలుంటే వచ్చి మాకు చెప్తే చాలు. బీఆర్ఎస్ పై సొసైటీ కార్యదర్శి వర్షిని చిటపట నమస్తే తెలంగాణను పట్టించుకోమనంటూ కూడా ఆమె వ్యాఖ్యలు చేసింది. ఫుడ్ పాయిజన్ నివారణకు కొత్త మార్గదర్శకాలు అంటూ 5వ తరగతి ప్రవేశాలకు 18 నోటిఫికేషన్ అంటూ కూడా మనం వార్త గమనిస్తున్నాం. ఎందుకంటే అంటే ఇటువంటి వ్యాఖ్యలు సమస్య రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సమస్య రాకుండా ప్రభుత్వం నుంచి కూడా
చర్యలు తీసుకునే విధంగా చూడాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇట్లా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి రాకుండా చూసుకుంటాము, వస్తే అడ్డుకుంటామంటూ అట్లా చేయడం అనేది సబబు కాదు అని ఆమె వ్యాఖ్యల పట్ల నిరసన తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇంకా మరోవైపు చూసుకుంటే అంబేద్కర్ దార్శనికత మహోన్నతం అంటూ కూడా చూస్తున్నాం. ఆయన స్ఫూర్తి భవిష్యత్తు తరాలకు దీప్తి, అంబేద్కర్ కీర్తిని దశ దిశలా చాటినమంటూ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నిన్న చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఇది కనిపిస్తుంది. సో నిన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర, ఆ ప్రాంగణం దగ్గర ఉన్న పరిస్థితి ఎట్లా ఉందో దానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ మనం గమనిస్తున్నాం. ఇక్కడ ఒకవైపు పోలీసులు కాపలాగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకొక వైపు చూసుకుంటే ఇక్కడికి ప్రాంగణం దగ్గరికి వెళ్ళనీయకపోవడంతో, సో నిన్న వర్ధంతి కాబట్టి ఆ సందర్భంగా నివాళులు అర్పించడానికి అక్కడికి విగ్రహం దగ్గరికి అక్కడికి వెళ్తున్న నేపథ్యంలో ఆ ప్రాంగణంలోనికి వెళ్ళనీయకుండా మొత్తం అంతా క్లోజ్ చేసిన పరిస్థితి. అక్కడ నుంచి స్కూల్ స్టూడెంట్స్ కూడా వాళ్ళంతా వెనక్కిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరోవైపు రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ అంటూ మనం ఇంకో వార్త చూస్తున్నాం. నియంతృత్వ పాలనకు నిర్బంధాలే నిలువుటద్దామంటూ ఉల్లంఘనలపై అంబేద్కరే నివ్వెరబోతున్నాడు అంటూ బీఆర్ఎస్ నేతలను విడుదల చేయాలి అన్నారు హరీష్ రావు. అంబేద్కర్కు నివాళి అర్పించొద్దా అంటూ కూడా ఆయన మండిపడ్డ వార్త కనిపిస్తుంది. సో అంబేద్కర్ వర్ధంతి నాడు ప్రభుత్వ ఆంక్షలేంటి అంటూ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కూడా మండిపడ్డారు. రాజ్యాంగ నిర్మాతకు అవమానం అంటూ కూడా దాసోజు శ్రవణ్ వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇదేం ప్రజాపాలన అంటూ కూడా నిరంజన్ రెడ్డి ప్రశ్నించిండ్రు. ఇది క్షమించరాని నేరమని కూడా వ్యాఖ్యానించిండ్రు దాసోజు శ్రవణ్. ఎందుకంటే ప్రభుత్వ వైఖరి పట్ల కూడా ఎందుకు అంబేద్కర్ని అవమానిస్తారా, ఎందుకు కేసీఆర్ మీద కోపంతో అంబేద్కర్ని అవమానిస్తారా అంటూ కూడా వ్యాఖ్యలు చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. కేసీఆర్ ఏర్పాటు చేశారని అక్కసు, వర్ధంతి నాడు ఘోర అవమానం, కనీసం పూలమాల వేయకుండా ఆంక్షలు, ప్రధాన గేట్లకు తాళం, పరిసరాల్లో చెత్త, భారీ విగ్రహాన్ని గాలి కొదిలేసిన ప్రభుత్వం. ఎందుకంటే ఏ స్థాయిలో ఉంది నిర్లక్ష్యం అనే దానికి నిదర్శనమే కనిపిస్తుంది. ఇంకోవైపు ఏంటి అని అంటే కనీసం ఏర్పాట్లు చేయకుండా, కనీసం పూలమాల వేయకుండా నిర్లక్ష్యం వహించి ప్రాంగణం దగ్గర పోలీసు బలగాలు మోహరించి గేట్లు మూసేసింది ప్రభుత్వం. కానీ దాని చుట్టుపక్కల మాత్రం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కటౌట్స్, బ్యానర్స్, హోర్డింగ్స్ ఇవి మాత్రం చాలా బీభత్సంగా కనిపించినాయి. అని అంటే ఇవి నిజంగా అంటే ఇది ఉద్దేశపూర్వకంగా ఒక వివక్ష చూపిస్తూ నిర్లక్ష్యానికి గురి చేస్తున్నారు అని చెప్పేసి ప్రజల నుంచి కూడా అభిప్రాయం వ్యక్తమవుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ నేతలు ఎవరు కూడా అక్కడికి వెళ్లకుండా, నివాళులు అర్పించకుండా ఎక్కడికక్కడ వాళ్ళని నేను హౌస్ అరెస్టులు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిట ఇంటి ముందు పోలీసులు మోహరించిన దృశ్యం చూస్తున్నాం. ఇంకోవైపు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావును నిర్బంధంలోంచి ఆయన ఇంటి ముందు కూడా పోలీసులు మోహరించారు. ఇంకోవైపు తెలంగాణ భవన్ ముందు కూడా పోలీసు బలగాలను మోహరించిన దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఇంకొక వైపు చూస్తే ఈ నేపథ్యంలో అంబేద్కర్ విగ్రహానికి నిరాదరణ అంటూ బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సతీష్ రెడ్డి వ్యాఖ్యలు చూస్తున్నాం. అంబేద్కర్ ఆశయ సాధనే మా లక్ష్యం అంటూ కూడా ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ వ్యాఖ్యలు చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలో రేపు బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు, దిశానిర్దేశం చేయబోతున్నారు కేసీఆర్. అసెంబ్లీ సమావేశాలు అనుసరించాల్సిన వ్యూహం దానికి సంబంధించి ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఏదేమైనా కూడా తెలంగాణలో ఏం జరుగుతుంది, తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం జరుగుతుందా? ఒకవైపు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బతుకమ్మ పండుగ సెలబ్రేషన్స్ కూడా కనీసం ఇది పండగ జరుగుతుంది అన్న సంతోషం లేకుండా, ఎందుకనంటే అన్ని రోజులు బతుకమ్మ ఆడినప్పటికీ కూడా బతుకమ్మ సంతోషంగా ఆడుకోలేని పరిస్థితి, అనేక చోట్ల ఆంక్షలు పెట్టిన పరిస్థితి, పండగ సెలబ్రేట్ చేసుకోవడానికి ఎక్కడ కూడా ఏర్పాట్లు చేయని పరిస్థితి, అసలు పండగ వాతావరణమే లేదు అనే ఒక అసంతృప్తితో ప్రజలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం చేతిలో నుంచి బతుకమ్మను తొలగించడం కూడా చాలా వివాదాస్పదమవుతుంది. ఏం చేయబోతున్నారు? ఈ విగ్రహం తెలంగాణ తల్లియా లేకపోతే కాంగ్రెస్ తల్లియా అని చెప్పేసి, ఎందుకంటే బతుకమ్మను తీసేసి మరీ చేయి గుర్తును పెట్టడం దానికి సంబంధించి తీవ్రమైన చర్చ జరుగుతుంది. ఏం చేయాలనుకుంటున్నారు అని. సో ఇక్కడ ముమ్మాడికి కాంగ్రెస్ చేయి గుర్తు తల్లే అంటూ రసమయ్యి చేసిన వ్యాఖ్యలు చూస్తున్నాం. బతుకమ్మ మీద కోపం ఎందుకు అంటూ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ప్రశ్నించిండ్రు. చేయి గుర్తున్న విగ్రహం కాంగ్రెస్కే తల్లి అంటూ వాసుదేవరెడ్డి వ్యాఖ్యలు చూస్తున్నాం. ఉద్యమ చిహ్నాలపై రేవంత్ దాడి అంటూ దాసోజు శ్రవణ్ వ్యాఖ్యలు చూస్తున్నాం. సంస్కృతిని విస్మరిస్తే ప్రజలు క్షమించరు అంటూ కిషోర్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు కూడా మనం చూస్తున్నాం. ఇంకొక వైపు
అక్రమ అరెస్టుల మీద నిన్న జరిగిన అక్రమ అరెస్టుల మీద తెలంగాణ వ్యాప్తంగా కూడా భగ్గుమన్న పరిస్థితి కనిపిస్తుంది. జిల్లాల్లో కూడా బీఆర్ఎస్ నేతలంతా కూడా నిరసనలు వ్యక్తం చేసిండ్రు. దానికి సంబంధించిన వార్త చూస్తున్నాం. ఇంకొక వైపు ఉపాధి కార్డు ఉంటేనే ఇందిరమ్మ ఇల్లు అంటూ ఇంకొక వార్త చూస్తున్నాం. 2 గదులలోపు కచ్చా ఇల్లు ఉంటేనే అర్హులు, కేంద్ర ప్రభుత్వ యాప్తోనే లబ్ధిదారుల ఎంపిక, తప్పుడు వివరాలు ఇస్తే ఆధార్ కార్డుతో గుర్తింపు, అత్యంత నిరుపేదలకే ఇండ్ల మంజూరుకు అవకాశం అంటూ కూడా మనం చూస్తున్నాం. రాష్ట్రం నుంచి చేజారిన మంజూరు అధికారం అంటూ మనం వార్తని కీలకంగా గమనిస్తున్నాం. సో ఇందిరమ్మ ఇల్లు, పిఎంవైఏ అర్హతలకు సంబంధించి ఇక్కడ భూమి లేని ఇల్లు లేని కుటుంబాలు, 2 గదుల ఇల్లు కచ్చా ఇల్లు ఉన్న వాళ్ళు ఇంటి పైకప్పు కాంక్రీట్తో ఉండొద్దు, 25 ఏళ్ల పైబడ్డ అక్షరాస్యత కలిగిన పురుష సభ్యుడు లేని కుటుంబం కావాలి, దివ్యాంగులు ఎస్సీ ఎస్టీలకు ప్రాధాన్యత ఇస్తారు, పర్మనెంట్ ఉద్యోగం కూడా ఉండొద్దు, రోజువారీ కూలి అయి ఉండాలి అంటూ కూడా మనం ఈ వార్తని గమనించవచ్చు. ఇంకా కాంగ్రెస్ పరిపాలన ప్రభావం ఎట్లా ఉందో తెలంగాణలో అనేది ఇప్పటికీ ప్రజలంతా చవి చూస్తున్న పరిస్థితి చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ ఇంకో వార్తను గమనించవచ్చు మనం, రుణమాఫీ ముగిసినట్టే అంటూ చూస్తున్నాం. సో మొదటి నుంచి అనుమాన పడ్డట్టుగా ఒక్కొక్కటి కూడా ప్రభుత్వ వైఖరి ఎట్లా ఉంది అనే దానికి సంబంధించి ఎటువంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నారు, ఏ విధంగా మాట్లాడుతున్నారు అనే దానికి సంబంధించి రోజు రోజుకు ఒక్కొక్కటి కూడా క్లారిఫికేషన్స్ తీసుకొస్తున్న పరిస్థితి. మొదటి నుంచి కూడా మరి రుణమాఫీ చేస్తారా, పూర్తి స్థాయిలో చేస్తారా, రైతు మంది వేస్తారా, వీటికి సంబంధించి అనేక అనుమానాలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు రుణమాఫీ ముగిసినట్టే అంటూ డిప్యూటీ సీఎం భట్టి వ్యాఖ్యలు చూస్తున్నాం. 2 లక్షలకు పైన ఉన్న వారికి మొండి చెయ్యేనా అంటూ కూడా కనిపిస్తోంది మనకి. రుణమాఫీ చేస్తారా అన్న ప్రశ్నకు బదులు ఇవ్వని భట్టి అంటూ చూస్తున్నాం. ఇంధన రంగంలో అదానితో ఎంఓయూ పైన కూడా వెనక్కి ఓపెన్ టెండర్ల ద్వారా రావాల్సిందే అన్న డిప్యూటీ సీఎం అంటూ మనం వ్యాఖ్యలు చూస్తున్నాం. సో ప్రభుత్వ తీరుకు సంబంధించి అంత కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వ్యవసాయాన్ని పూర్తి స్థాయిలో ఆగం చేసిందో అనేది ప్రధానంగా వినిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు చూస్తే ఇట్లా మాట్లాడతారు, ఇంకొక వైపు చూసుకుంటే మంత్రి వ్యాఖ్యలు చేస్తారు, రైతులు అడుక్కుంటారా అంటూ. సో రైతు బంధు రాలేదని, రుణమాఫీ కాలేదని పొద్దస్తమానం అవే ప్రశ్నలా అంటూ, ఎందుకంటే అడుక్కునే బతుకొద్దు అంటూ అవమానకరంగా మొదటి నుంచి కూడా రైతు బంధుకు సంబంధించి గతంలో ప్రశ్నించినప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అడిగితే చెప్పు తీసుకొని కొడతా అని కూడా మాట్లాడిన సందర్భం మనకి కనిపించింది. సో ఎందుకు ఇట్లా, ఎందుకంటే గతంలో వ్యవసాయం అనేది ఎట్లా ఉండేది, రైతులు అడగకున్నా కూడా గత ప్రభుత్వం రైతు బంధు కావచ్చు, రుణమాఫీ కావచ్చు, వ్యవసాయానికి సాగునీరు, ఉచిత కరెంటు, వీటన్నిటికి సంబంధించి అన్నీ చేసిన పరిస్థితి ఉంది. సో రైతుని గర్వపడుతూ ఒక హుందాతనంతో రెస్పెక్టబుల్గా వ్యవసాయం చేసుకునే విధంగా వెసులుబాటు కల్పిస్తే, అవకాశం కల్పిస్తే కాంగ్రెస్ ఎట్లాంటి మాటలు మాట్లాడుతుంది, అడుగడుగున అవమానిస్తూ ఉంది అంటూ తీవ్రమైన ఒక నిరసన వ్యక్తమవుతుంది. రైతులు ఇప్పటికే చాలా ఆగ్రహంతో ఉన్నారు. వ్యవసాయం పట్ల కాంగ్రెస్ వైఖరి ఎట్లా ఉంది అనడానికి సంబంధించి కాంగ్రెస్ ఇప్పుడే కాదు, కాంగ్రెస్ ఎప్పుడు కూడా ఇదే వైఖరితో ఉంటుంది. పరిపాలనకు సంబంధించి, ప్రజల బాగోగులకు సంబంధించి కాంగ్రెస్ వైఖరి ఎప్పుడు ఇట్లానే ఉంటుంది. కాబట్టే తెలంగాణ ఒక ఆకాంక్ష అనేది వచ్చింది. అవమానాలు భరించలేక, డిస్క్రిమినేషన్ చూడలేక తెలంగాణ ఉద్యమం కొనసాగుతూ వచ్చింది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్ష అనేది మొదలైందనేది కూడా గతంలో అప్పటి నుంచి ఉన్న వాళ్ళకి చాలా క్లారిటీ ఉన్న సందర్భమే కనిపిస్తుంది. సో ఎప్పుడైనా సరే కాంగ్రెస్ వైఖరి ఇన్ని సంవత్సరాలు గడిచినా కూడా, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డా కూడా కాంగ్రెస్ తన వైఖరిని మార్చుకోలేదు అనడానికి నిదర్శనమే. ఏడాది కాలంగా ప్రజలు ఒక్కొక్కటి చూసుకుంటా వస్తున్నారు. కేవలం ఎన్నికల ముందు ప్రజల్ని మభ్యపెట్టడానికి, కేవలం ఓట్లు దండుకోవడానికి మాత్రమే కాంగ్రెస్ హామీలు ఇచ్చి, మాట్లాడి, ప్రజలను ఊదరగొట్టి, రెచ్చగొట్టి, అబద్ధాలు చెప్పి, అబద్ధపు ప్రచారాలు చేసి అధికారంలోకి వచ్చింది. కానీ ఆచరణలో చూస్తే మాత్రం ఎక్కడా కూడా ప్రజలకు మేలు చేస్తున్న వాతావరణం అనేది ఎక్కడా కనిపించని పరిస్థితి. అడుగడుగునా కూడా ఎక్కడైనా సరే ప్రజలందరినీ కూడా తీసి పడేసినట్టు మాట్లాడడము, అవమానిస్తూ మాట్లాడడము, లెక్కలేనితనంగా మాట్లాడడము, బాధ్యతారహితమైన వ్యాఖ్యలు చేయడము, పిల్లలకు సంబంధించి, గురుకుల పిల్లలకు సంబంధించి ప్రాణాలు పోతుంటే కూడా ఇష్టం వచ్చినట్టు, కనీసం ఒక ప్రభుత్వం, మేము ప్రభుత్వంలో ఉన్నాము, మేము దీనికి బాధ్యులము అనే ఇంగిత జ్ఞానం లేకుండా కూడా కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది.